గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 15 seconds to the bulletin. Re-roll. Stand by. Counting to the bulletin. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Best thing is... This is the Star TV Network. And you're watching the Star News Channel. నమస్కారం. ఇప్పుడే అందిన వార్తల్లో ముఖ్యాంశాలు. కాశ్మీర్ లోయలో 6 ఐరోపా యాత్రికులని గుర్తు తెలియని కొందరు తీవ్రవాదులు బందీలుగా తమ వద్ద ఉంచుకున్నట్లుగా తెలిసింది. బందీలను విడుదల చేయటానికి పెద్ద మొత్తంలో డబ్బు కోరిన తీవ్రవాదులు ఇండియాలోని పలు చోట్ల చెరసాలల్లో శిక్ష అనుభవిస్తున్న 32 మంది ఖైదీలను విడుదల చేయమని కోరినట్లుగా కూడా సమాచారం అందింది. I have given you enough time. Boss, it's enough now. मैं और इंतजार नहीं कर सकता. No, 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 no. And I am on pins and needles now. Hey, what's your name? Francis Blum. Blum. And now, Mr. Blum, a German will talk to you in a language which everybody can understand. Talk. Keep this hand here. Hello. Yes, American dollars. Understand? And 1 aircraft. I will tell you where. And for that, I need one nice helicopter like Pawan Hans. Men on, are you all right? Okay, now it's 6 of you. Is there more? Now go, 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 go! Go, go. Come on, come on, come on, come on. This is. Come on. Come on, come on, come on. Come on, get out. Fast. Go. Okay, he's dead. You got to go. Leave me alone! He's been shot! I know that one. He's got to go. Get the hell out of here. Come on, man, come on. Captain Codex! Sir.
Move, man. Man on! Oh, shut up! Shut up! Man on! 50 seconds! Will do, sir! Okay, 50 seconds. 50 seconds is all we got, baby. Officer! Officer! Arrest me! Arrest me! Vijay, sir! It's all right! Go, go, go! Let go! Man above you! Vijay, sir! Up on! Up on! Vijay, sir! Up on! You can make it! Come on, sir! You can make it! Come on! Come on! Sir, Vijay sir. Sir, Vijay sir. Are you Sir, sir, Vijay sir. Sir, Vijay sir. Vijay sir. Sir. సార్ విజయ్ సార్ సార్ మన న్యూస్ ప్రాణాలు కోల్పోయారు. బందీలలో 5 రక్షించబడ్డారని, ఒకరు తీవ్రవాదుల చేతుల్లో బలయ్యారని మిలిటరీ అధికారులు नमस्कार साहब తెలియజేశారు. एनडीटीवी से कोई तेजस्विनी आपसे मिलने के लिए आई हैं కలాపాల వల్ల దేశంలో శాంతి భద్రతలకు ముప్పు అనేది ప్రధానమంత్రి వాజ్పేయి ఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. गुड मॉर्निंग मैम गुड मॉर्निंग. आप लोग कैमरा यहाँ रख दीजिए. नो आ, नो ब्लडी कैमरास इनसाइड आउट ठीक है, आप लोग जरा बाहर वेट कीजिए, मैं आती हूँ. So, Mr. Sonu, you were in the operation as well? Yes, ma'am. మీలో ఒకళ్ళు చనిపోయారని కూడా విన్నాను. ఇంత పెద్ద విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారెందుకని? ఇదేమైనా పెళ్ళ ఊరంతా చెప్పి చేయడానికి ప్రాణాన్ని పణంగా పెట్టి దేశానికి సేవ చేస్తున్నారు. కానీ క్రికెట్కి సినిమాకి ఇచ్చే గౌరవం న్యూస్ మీడియాలో మీకు ఇవ్వటం లేదు తెలుసా? ఇది సినిమానో క్రికెట్ గేమో కాదు. కరెక్ట్. ఇంకా చెప్పాలంటే ఇది ఆటే కాదు. ఆడపిల్ల జీవితం కూడా అంతే, ఆట కాదు. నేనేమన్నా పరాయి దేశం దాన్నా? నాతో చెప్పుంటే. టీవీలో చెప్పేదానివి. నో, నాకు కాబోయే భర్తకి ఏ ఆపద రాకుండా, శత్రువుల బుల్లెట్లు తగలకుండా కాపాడమని దేవుణ్ణి ప్రార్థించేదాన్ని. శత్రువుల దేవుడు వేరు, ఆయన మన దేవుడికి భయపడ్డు. సూపర్. What you doing? Nothing, ma'am. This is lover talk. Private है. Do you mind? तो प्राइवेट में जाके कीजिए, पब्लिक में क्यों कर रहे हैं? सोनू get out यार. ఏంటి? I said get out. ఓ మేనన్ నానమ్మా లేకపోతే నేనా? సరే నీకేదన్నా అయితే దీన్నేం చేయమంటావు? ఏంటిది, లవ్ లెటరా? కాదు, దానికంటే ముఖ్యమైనది. ఏంటిది? యూరిన్ టెస్టెడ్. ఏంటిది? ఇక్కడ చూడు. హెచ్సిజి పాజిటివ్. ఎవరో గర్భం. ఎవరు? చెప్పు తీసుకు కొడతాను. ఎవరా? నువ్వే. నీ కడుపుతో ఉన్నానా? తెలీదే. షడప్. నీ వల్ల అంటున్నాను. కింద పేరు చదవలేదా? మిస్ తేజస్. హౌ? ఎలా వచ్చిందా? ఒక ఋషి వచ్చి యాగం చేసి పాయసం ఇచ్చాడు, అది తాగాను. ఎప్పుడు? నువ్వు కొంచెం జాగ్రత్తగా మాత్రలు గీతలు వేసుకుని ఉండొచ్చు. ఇవాళ ఏవైనా మాట్లాడతావు. ఆ 4 రోజులు చాలా డేంజరు, వద్దు వద్దు అని మొత్తుకున్నాను కదా. అప్పుడు చిన్నపిల్లల గారం చేస్తూ నా కాళ్ళ వెళ్ళబడి ఏడ్చింది నేనా నువ్వా? నేనే. కంగ్రాచులేషన్ సార్. అనిపిస్తున్నారుగా. ఉన్నది ఓ చెయ్యి ఒక్కొక్క గ్లాస్ తీసుకురాగలను. తీసుకో.
లైట్ యా సరే దీన్ని మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. పోనీ నేను వద్దు, నేనే చెప్తాను. ఐ మీన్ నేనే ఫిల్ చేసుకొస్తాను. టెల్ మీ వెన్. నో కాదు, ఇది టెల్ మీ కాదు, అది నేను చెప్పాలి. పొయ్యి పొయ్యి ఇంకానా? యా పొయ్యి నేను తట్టుకుంటాను రా. సరే, వాటర్ ఆర్ సోడా? నో. నువ్వు తట్టుకోగలవు, లివర్ తట్టుకోవద్దు. కాలాన్ని జయించిన వాడిలా క్యాన్సర్ని జయించిన వాడిరా. ఆన్ ద రాక్స్. ఈ కంప్యూటర్ గొంతుతోనే నీ పిల్లలకు కూడా పెళ్ళక్షింతలు వేసిపోతాను రా. థ్యాంక్ యూ. లేడీస్కి ఆకలిస్తున్నట్టుంది. పొట్ట తడుముకుంటున్నారు. లేదు లేదు. మరి కడుపు నొప్పే? యాక్చువల్గా ఓ కొత్త తలనొప్పి. కడుపులోనా? బాబాయ్ జోక్ చేస్తా. అయ్యో, ఆయన మీరు కన్ఫ్యూజ్ చేయకండి. విజయ్ ఏదో చెప్పదలుచుకున్నాడు. నువ్వు చెప్పు బాబు. చీయర్స్. చీయర్స్. అది కాదు, దీని తర్వాత చెప్దామని. ఏమిట్రా రానా? రావద్దు, అక్కడే కూర్చో. వీళ్ళు కొంచెం తొందరపడ్డారు. మేమా? అది కాదు మావయ్య, ఈ తేజ్ ఏం చేసిందంటే. నేనా? సరే నేను కూడా. మావయ్య, వై బీట్ అరౌండ్ ది బుష్? తేజు ఇస్ ఎక్స్పెక్టింగ్. ఎక్స్పెక్టింగ్ హూమ్? చైల్డ్ మావయ్య. ఓ అలాగా. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఫైన్ డాడీ. యూ మస్ట్ టేక్ ఇట్ ఈజీ. సారీ సారీ. వచ్చే జనవరి 17వ తేదీ చాలా బాగుందట కదండి? నాకోకే. ఆలోగా మనకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చిందంటే అభయ్ కూడా మనతో పాటు ఉంటాడు. వచ్చేవారం కదా జడ్జిమెంట్. అసేలం కమిటీ కోర్టులో స్టే తీసుకుంది. ఏమని? డాక్టర్ రావు అభయ్ బయటికి రావడం సమాజానికి ప్రమాదం అని రికమెండ్ చేశాడు. ఇదేంటి అన్యాయంగా ఉంది? అభయ్ చిన్నతనంలో చేసిన నేరానికి యావజ్జీవ శిక్ష. ఇది పనిష్మెంట్ కాదు, ట్రీట్మెంట్. ఒక డాక్టర్గా, ఒక సిటిజన్గా అతన్ని లోపల ఉంచడం నా బాధ్యత అనుకుంటున్నాను. మా అసైలంలో రోగులనెవరిని ఇలా ఉంచడం లేదు. ఓన్లీ దిస్ మ్యాన్. అభయ్ తలుచుకుంటే ఈ సమాజంలో ఒక మేధావిగానో, కవిగానో, ఒక ఇంజనీర్గానో, లేదా నాలా ఓ డాక్టర్గానో అయ్యుండేవాడు. అభయే తన్ను తాను సైకోపాత్గా చేసుకున్నాడు. అతను నేర ప్రవృత్తి గల మానసిక రోగి. మా భాషలో ఈజ్ ఎ స్కిజోఫ్రానిక్ విత్ వెరీ సివియర్ పారనాయిడ్ డెల్యూషన్స్. అభయ్ మనస్సు నాగరికతనే ఆచ్ఛాదననే నగ్నత్వంలోనే ఉంది. హీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రండి. ఏ అటండాలు. ఏ హనుమాన్లు, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? పోరా పో. మీరు కూర్చోండి. ఏలో ప్లీజ్ మీరు కూర్చోండి. ఆ కిటికీ మూసేయండి, ఆ కోతులు వస్తున్నాయి. సెండ్ హిమ్ ఇన్. हेलो अभय, बात कर सकते हैं? ఇదెవరు? ఇదే షీస్ తేజస్విని. అది సరే, ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈమె నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనుకున్నా. ఎప్పుడు పెళ్ళి? 17 జనవరి.
సాలెగూళ్ళు మహిళలు, వాట్ మగవాళ్ళు పురుగులు. అర్థం కాలేదు. నువ్వు అర్థం చేసుకో. పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించారు? నేనే. ఏ? నువ్వు దాన్ని అలా చూడకు. ఆడవాళ్లకు నవరంధ్రాలు కళ్ళే. నేను గర్భవతినయ్యానని చెప్పుంటుంది. మీకెలా తెలుసు? నువ్వు చెప్పావా? నో నో నో, దాని కళ్ళలోకి చూడద్దు. నా కళ్ళలోకి చూడు, నాతో మాట్లాడు. ఏ? నాతో మాట్లాడకూడదా? కొంచెం నోరు మూసేసా. ఇది అదే. ఎవరు? అదే మన పిన్ని. నేను దాన్ని చంపిన తేదీ జనవరి 17. అది కూడా గర్భవతి నుంచి చెప్పి ఇంట్లోకి వచ్చింది. ఇది కూడా గర్భవతి నుంచి చెప్పి ఇక్కడికి వచ్చింది. టూ మెనీ థింగ్స్ ఆర్ ద సేమ్. ఇప్పుడు నేను బయటికి రాగానే నేను కాపాడుతానని దానికి తెలుసు. అందుకని టీవీలో డాక్టర్తో మాట్లాడి నన్ను బయటికి రాకుండా అడ్డుకుంది. డాక్టర్ దీని మాట్లాడు. డాక్టర్ మంచివాళ్ళు, ఇదే చెడ్డది. ద్రోహం ద్రోహం ద్రోహం. ఏ ద్రోహం లేదు. పిచ్చాళ్ళ మాట్లాడుకు. నేను విజయ్, ఐఎమ్ సారీ, ఐ షుడ్ హ్యావ్ సెడ్ దట్. పిచ్చివాడిలా కాదు, పిచ్చివాడినే. ఈ పరిస్థితికి నువ్వే కదా కారణం. ఇది నీ తప్పే. రే, నా తప్ప? నేను నీ కోసం చేసిన త్యాగం నా తప్పు. జూలో ఉండే మృగంలా నేను అనుభవిస్తున్న ఈ ఒంటరితనం నా తప్పు. బొరుసు పడకుండా బొమ్మ పడి ఉంటే ఆలోచించి చూడు. ఈ తప్పులన్నీ నీ తప్పులు అయ్యేవి. నేను ఊసలు అటువైపు, నువ్వు ఇటువైపు. బట్ వన్ థింగ్, నా దగ్గర పారది ఈ బజార్ దాని పాచిక. ఏంటి ఏంటి ఏంటి? వాచ్ ఇట్ మ్యాన్. ఐఎమ్ వాచింగ్ ఇట్ ఆల్ అండ్ ఐ సీ క్లియర్లీ బ్రదర్. నన్ను చేసుకోబోయే అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు. జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం, దట్స్ ద కీవర్డ్. అది నీకు లేదు, నాకుంది. అదే నీకున్న రోగం, జ్ఞాపకం. కొన్ని విషయాలను మర్చిపోవడం మంచిది అబ్బాయి. ఇదే విధంగా వచ్చింది ఒకటి. అది పిశాచమన్నది మర్చిపోయి కామంలో మునిగి చచ్చాడే మన అబ్బ. జ్ఞాపకం లేదు. మర్చిపోవడం ఎవరికీ మంచిది కాదురా. చూడండి, మీరు దేన్ని మర్చిపోనక్కర్లేదు. క్షమించచ్చుగా. ఆ జంతువు నాతో మాట్లాడొద్దని చెప్పు. అసలు ఈ జంతువుకు ఒక పేరుంది. పేరు పెట్టే పిలవచ్చు. తేజస్విని. తేజు, నువ్వు కూడా ఏంటి వీటితో మాట్లాడుతూ? నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? ఊరికే ఉండలేదు నీ పతివ్రత. ఊరికే ఉండడం దానివల్ల కాదు, బతుకులతో ఆడుకోవడానికి అలవాటు పడ్డది. అది మగువలను ముద్దు. నేను ఇవన్నీ నమ్ముతాను. నాకు చాలు. ఇలా మాట్లాడే ముందు మనసనే అద్దంలో మొహం చూసుకోవాలి. నేనేమో నమ్ముతాను, నాకు అది చాలు. మగువను నమ్మి పుట్టేటప్పుడు మారును మనుషుల జాతకమే. మనసే అమ్మే భామను నమ్మితే పండును నీదు పాతకమే. నువ్వే నమ్మే నవ్వుల పువ్వులు ముండై గుచ్చుట సహజమ్మే. ఈ మగువను మాత్రం నమ్మే నమ్మకం బలిగా కోరును ప్రాణమ్మే. కవిత చాలా బాగుంది. మీరే రాశారా? నేను రాయనవసరం లేదు, చెప్తుంటే వస్తుంది. నన్నే మాట్లాడించింది. మాటలతోనే మత్తు చల్లుతోంది. పిశాచం ఇది. ఊరుకు తేజు. నేను ఇక్కడికి రావడమే నా తప్పు. నేను ఇక్కడికి తీసుకురావడం అంతకంటే పెద్ద తప్పు. రాపోతాం. కూర్చున్నాయి కూర్చున్నాయి అన్నదమ్ములు ఇలాగే మాట్లాడుకుంటాం. సిట్ డౌన్. తప్పు అది కాదురా, తప్పు ఇది. పిశాచి. ఇప్పుడు మరోసారి కూడా నేనే నిన్ను కాపాడాలి. ఓకే బిచ్, ఇట్స్ యూ ఆర్ మీ నౌ. నాకు భయం లేదు. నా చేతులు కట్టిపడేశారని అనుకోవద్దు. వీరుడికి గడ్డిపోచ కూడా ఆయుధం. Get back.
శిల్పమంటి మగువ వెంట పరుగుతీయు మానవా, అల్పమైన పతిత పొందుకు ఆశపడుట మానవా. శీలమున్నదెవరికో కాలముంది వారితో, గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. ఐఎమ్ సారీ. డోంట్ మెన్షన్ ఇట్ డాక్టర్. షూర్, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్దాం. గర్భమైన పతిత కాచు కవచమెక్కడున్నదో. ఇప్పుడు అర్థమైందా మిస్ తేజస్విని, మేము అభయ్ని ఎందుకు బయటికి వదిలిపెట్టడం లేదో? కానీ నా మీద ఆయనకి ఎందుకు కోపం? మీ నుంచి విజయ్ని కాపాడడం తన బాధ్యత అనుకుంటున్నాడు. కమాన్, అతని జీవించే లోకమే వేరు. అది లోకమండానికి కూడా లేదు. అదో పర్సనల్ నరకం. అది చిన్నప్పుడే అతనికి విధించబడింది. This is the Star TV Network, and you're watching the Star News Channel. Two people killed and one guard injured in a blast in Red Fort. Match-fixing accused should be stripped of their Arjuna awards, says Sports Minister. And Vishwanathan Anand is on the verge of becoming the world chess champion. And now for the news in detail. Hey! భోజనం చేయలేదా? ఇదిగో ఇతని సంగతి ఏంటో చూడు. తింటున్నా. జాగ్రత్త కూర్చుంటావుగా, నిన్నే అడుగుతుంది. కింద పడిపోవుగా, రారా. రే అభయ్, నేను సుల్తాన్ వచ్చాను చూడు. నేను సుల్తాన్ వచ్చాను చూడు అభయ్. అల్లా, సూది మందిగానే వేశారా అభయ్? ఏమైందో చెప్పు, ఇటు చూడు. ఇదంతా యాక్టింగేగా? నువ్వు చెప్పినట్టే దాబా దగ్గర వెళ్ళి పచ్చబొట్టు పొడవమని అడిగాను. చూడు, దాబా పచ్చబొట్టు పొడి, చూడు, పచ్చబొట్టు పొడిచాడు దాబా. ఛాతీ మీద కొరికాడా? కొరికాడు. ఇది అయ్యో, ఏది ఇక్కడ. ఇప్పుడు ఇదే మాదిరే ఇక్కడ గుద్ది నన్ను కింద పడేలా తోసి ఈ పక్క కొరకు రక్తం రావాలి. నొప్పి పెడుతుందిరా, వద్దు. ఏంటి వద్దని చెప్తున్నాగా. ఇలా అయితే కొడతా జాగ్రత్త. రారా కొట్టు. రాను. ఏదైనా అక్కడి నుంచే చెప్పు. చెప్పు. ఏం భయమా? లేదు. దగ్గరరా. ఏంటి ఏంటి ఏంట్రా?
సుల్తాన్ నన్ను కొరికాడు సార్. సరే డాక్టర్ దగ్గర వెళ్దాం పదా. తప్పకండి తప్ప అద్దం పగిలితే గుడ్ లక్. క్యా? అవునా? అవునవును, నేను విన్నాను. మొహం చూసుకుని అర్థమే పగలకూడదు. ఎక్కడ? కేరళలో నోరు మీరా? లేదు, ఇది కూడా నేను విన్నాను. విజయ్, ఏదైనా మ్యూజిక్ వేయచ్చుగా? మ్యూజికే కదా. ఈ నవ్వు కంటే మించిన మ్యూజిక్ ఉందా? ఏ మావయ్య? ఏం అడిగినా ఓకే అంటాడు మావయ్య పాపం. నో మ్యూజిక్ హమే. फोन करने का सीक्वेंस तो आप जानते ही होंगे. कोलकाता में रहते हैं, कई बार आपने एसटीडी इस्तेमाल किया होगा. पहले एसटीडी कोड आता है, उसके बाद फोन नंबर फॉलोड बाय एक्सटेंशन नंबर इफ देयर इज. తాళం చెవి మళ్ళీ లోపల పెట్టాయి. ఇదెందుకు బయట పడద్దాం? సాక్ష్యమే ఉండకూడదు. సరే. అభయడి అయిపోయింది. ఒక్క నిమిషం వస్తా. అయిపోయిందిరా. ఆ గొడ్డలివ్వు. ఏ డాబా? ఆ డాబాను చంపినట్టు నన్ను కూడా చంపేసి ఆ పొదలో పడేద్దాం అనుకుంటున్నావా? ఎవరున్నారు? కళ్ళు. నీ కళ్ళు చెప్తున్నాయి. నేను నీ స్నేహితుడురా. నా చివరి ప్రశ్నకు జవాబు చెప్పి. ప్రశ్న: నేను పెంచిన కుక్క నేనే చంపొచ్చా? జవాబు: ఆ కుక్కకు పిచ్చి పడితే డెఫినెట్ గా చంపొచ్చు. చేతి మీద పచ్చబొట్టుంది, ఛాతి మీద పంటిగట్లున్నాయి. ఇప్పుడు ఎవరు చావబోతున్నారు చెప్పు? నేనే. గలత్ జవాబ్. నేను చస్తా. వద్దు, లైట్ వే. ప్రేమ గుడ్డిది అంటారు, మరి లైట్ ఎందుకు? నాకు చూడాలని. యూ డర్టీ గర్ల్. నేను డర్టీ గర్ల్ కాదు, నీదే డర్టీ మైండ్. నాకు నీ కళ్ళని చూడాలనుంది.
కమిషనర్ గారు వస్తున్నారు, ఆయన రిక్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం లేకుండా చూడు. ప్లీజ్ సార్. హలో మేజర్, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్ట్ మార్టం చేయించాలంటున్నారు సార్. దట్ ఈస్ లీస్ట్ ఆఫ్ యువర్ వరీస్. ఐ హ్యావ్ మోర్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. విజయ్, ఏమైంది? తప్పించుకోవడానికి ముందు రోజు ఇద్దరికి గొడవ జరిగిందట. సుల్తాన్ మీ బ్రదర్ని కొరికిన గాయం ఇది. మై థియరీ ఈజ్ తప్పించుకునే ప్లాన్ అంతా అభయే వేసుంటాడు. బయటికి రాగానే అభయ్ ఏమరపాటుగా ఉన్న సమయంలో నో, ఐ డోంట్ బై దాట్. అభయ్ చాలా బలవంతుడు. యు ఆర్ టెల్లింగ్ మీ? అభయ్లాగా సుల్తాన్కి సమాజంలో బతికిపోగల తెలివితేటలు లేవు. తోడుగా అభయ్ ఉండుంటే కొన్నాళ్ళు సర్దుకుపోయి ఉండేవాడు. డైలీ తీసుకోవాల్సిన మెడిసిన్స్ తీసుకోకపోతే బాగా అనీజీ అవుతాడు. కానీ ఆ మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరకనే దొరకవు. Big man, big fix. I'm supplying all the colleges. Route number 4, White Horse. Hey, Connor! From the bush. You will in a prison? You want this? Get off me. This. No. This. Ecstasy, ecstasy. Come on. Come on. Come on. Come. Come. Come on. Big man, big figs. You can go now. What? You like it? Good. Money. Give the money. నాది పెద్దది, పైకి చూడు. Hello. I'm sorry. We are not able to take your call now. మాకిప్పుడే పెళ్ళయింది. రాత్రి పగలు ప్రేమ మైకంలో ఉన్నా. అవును, మైకం వదిలేక. ఓకే, వదిలితే call back. Please leave your name and number after the
I'll kill you! ఏమైంది విజయ్? ఏంటిది? అభయ్ డెత్ సర్టిఫికేట్. అది కాదు, ఇది శీలం ఎవరికున్నదో కాలముంది వారితో, గర్భమైన పతితగాచు కవచం ఎక్కడున్నది? నా దగ్గర నటనా? నీ పేరేంటి? షర్మిలే. షర్మిల. నా పేరు తెలుసా? ఇంకా ఏమేం తెలుసు నీకు? నువ్వు ఇంతమంది వెయిట్ చేస్తుంటే You know these stars. మ్యామ్ we are waiting for you. I know. నే వస్తాను, మీరు వెళ్ళండి. I promise. Yes ma'am. Yes. Sharmile! 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 తలుపు తెరు.
Are you from the hotel? కాదు, Oh, తెలుగా? ఏ ఊరు? రాత్రంతా చల్లో డాన్స్ చేసి ఊరు పేరు అడుగుతున్నావా ఇప్పుడు? మాయలాడి. మాయలాడి? ఆ మాయలాడి ఎక్కడా? Oh, you were there at Chibi's party, man. It was a wild night, but cool, huh? I can smell her. ఎక్కడది? ఎవరు? తేజస్విని. Oh, తేజస్వినా? అది నా రూమ్ లో ఉంటుంది. By the way, can I ask your name again? Again, అదే పేరు అభయ్. ఇది నా రూమే. ఈ తాళం తీసి పెట్టండి, లేకపోతే పగలు కొట్టండి. I can't control it. Neither can I. Hey. I didn't exactly mean it. But wow, man, cool, huh? What's this? ఇది నీదా? లిప్స్టిక్? ఎక్స్ట్రేసియా అని పేరు. తమాషా మాత్ర. Oh man, you're wild. Don't go away. Yeah. Just wait. Because I can control it. Just wait in there for me. You there? నేను ఇక్కడే ఉన్నాను. అదెక్కడ? ఎవరు? తేజస్వినా? నువ్వేంటి దాని బాయ్ ఫ్రెండా? నెవర్. వెయిట్, I'll come. నేను ఇక మీద వెయిట్ చేయడం కుదరదు. ఎక్కడది? రూమ్ లో లేదు. రిలాక్స్ యార్, నేను నిన్ను తీసుకెళ్తాను. నువ్వే తీసిపో. ఇక్కడ అన్ని తలుపులే. కన్ఫ్యూషన్. Can I have one? ఒక్కటిస్తావా? Oh, thanks. అందమైన ఆడపులే కేక్ తిని కోక్ తాగు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, టీవీ ఇంటర్వ్యూ. చెప్పాగా వస్తానని షంటకు in 10 minutes. We'll make it 20 minutes. మ్యామ్, 20. లాక్ విరిగిపోయింది. అవును, విరిగింది. బిల్లులో కలుపుకో మ్యాన్. Go. Oh. Ain't I cute? కొంచెం. కొంచెమా? Naughty. Same to you. Follow me. Da. Rina Zanguria. Da. Hooray! Who? I got something for you. Now, where's it gone? Where you, man? Come on. Now, there you are. నువ్విచ్చిన దానికి నేను ఇది ఇస్తాను. ఏంటిది? Take a sniff. अच्छा लगा? Are you all right? నువ్వేం చేస్తుంటావు? చెప్పనే లేదు. నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. కమాన్ యార్, కూల్ ఇట్. ఒక పక్క ఒళ్ళు మండుతూ ఉంటే కూలిట్ అంటావేంటి? అది పెద్ద స్టార్ అయితే కావచ్చు, అయితే ఐ డోంట్ లైక్ ఇట్. You know what? What? I really like you. Well, I cannot comment. I guess I like you too. Non-committal. I like that too. నేను ఒక సినిమా స్టార్ని. నువ్వేం చేస్తావు? కలలు కంటుంటాను. సారీ కలలు కంటుంటాను. ఇప్పుడేం కలా? ఆ తేజస్విని చంపుతున్నట్టు.
Isn't it? Don't you feel like it? ఇద్దరం కలిసే చంపేద్దాం. I will help you. చంపడం నేనే చేస్తాను. కావాలంటే చంపిన తర్వాత ఆడుకోవడానికి శవాన్ని ఇస్తాను. That wasn't funny at all. I think death and sex are a bit similar. How about you? Are you sick? You are sick. Yeah. Yes, I am sick. వెంటనే ఆర్ఎంఓని చూడాలి. ఆర్ఎంఓనా? హా? నీకు అర్థం కాదే. నా తమ్ముడికి సాయం చేసిన తర్వాత నేను డైరెక్ట్గా వెళ్తాను పిచ్చాసుపత్రికి. నేను వస్తాను. వావ్, కూల్ హెయిర్ కట్. కెన్ యూ ఇమాజిన్? ఇవన్నీ వదిలేసి ఆ గాడిద దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. టఫ్ లైఫ్ మ్యాన్. వాట్ వాట్? బోడిగుండును మోకాల్ని దగ్గరగా చూశాక మనసు మూడేసి పారేసింది. What is saying? ఇక్కడ ఎంతసేపు అవుతుందో నాకే తెలీదు. అంతవరకు నువ్వు అనవసరంగా లాబీలో కూర్చోడం ఎందుకు? పైన రూమ్కి వచ్చి వెయిట్ చేయొచ్చు కదా. ఐ డోంట్ నో హూ షీ థింక్స్ షీ ఇస్. నువ్వు తాగుతూ క్లాస్మేట్స్ చూద్దామా? హెడ్స్ దేవుడు, టైల్స్ మృగం. ఓకే,
I'm sorry, Sharmini. I'm sorry. చంపాలనుకోలేదు. I'm sorry. I'm sorry. I'm sorry. I'm sorry. ఏంట భయ్, ఏంటిది? రాను రాను ఉన్నమతిపోతోందే. శవాన్ని ముద్దు పెడుతున్నావు. ఆర్ యూ బికమింగ్ నెక్రోఫోలిక్? నేను మా అమ్మతో మాట్లాడాలి. ఓ, నాతో మాట్లాడడం ఇష్టం లేదా? అయితే అమ్మతోనే మాట్లాడుతుంది. ఏంట్రా అభయ్? అదనుకున్నానమ్మా. అదెలా అనుకుంటావురా? గుడ్ బాయ్. సరే, ఏడవకు. జరిగిందేదో జరిగిపోయింది. అయినా ఇదేంట్రా, నిన్నంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నావు, ఈ లోపలేమైంది? కోతి బుద్ధి వచ్చిందా? మృగాన్ని చంపి దేవుణ్ణి బతికించ చూస్తున్నా. కానీ దేవుణ్ణి చంపి కడుపే నింపుకు మృగమ్ము మాత్రం పెరిగేది. మనసు అగ్గిలో మండుతున్నది. మృగము అగ్గినే రగుల చేసినది. తల్లి లేక ఈ కడుపు రగిలినది. తుదకు బతుకిలా బూడిదైపోయినది. దైవం సగమై మృగమే సగమై కలిసిన వింత కవితే నేను. अरे यार 16 था ये। ओ भी कमाल है यार। चलो ऊपर आ। Hey! No! Get back! Get back! Don't take the left! Take the policy! నెంబర్స్ ఏంటి? 24342434. 24342. ఎనీ లీడింగ్ జీరో? నో సార్. ఐ సే. అయితే ఎస్టీడీ కూడా కాదు. అబ్బాయి, మరి చనిపోయింది ఎవరు?
సుల్తాన్, ఫైర్ అలారం మోగినప్పుడు లిఫ్ట్ దగ్గర నేను సరిగ్గా చూడలేకపోయిన ఆ వ్యక్తి అభయ్ కూడా కావచ్చు కదా. ఐ థింక్ ఇట్ ఈస్ అభయ్. యూ డోంట్ నో, యూ థింక్. యా, అండ్ ఐ థింక్ ఐ కెన్ థింక్ ఎ బిట్ లైక్ హిమ్ టు. అలాగే థింక్ చేసి ఇప్పుడు అభయ్ ఎక్కడున్నాడో చెప్పొచ్చుగా. ఇప్పుడు ఫర్ ఆల్ యు నో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బయట చీకట్లో నుంచుని వింటున్నాడేమో. ఐ విల్ టెల్ యూ వాట్, ఈ అపరాధ పరిశోధన అంతా మాకు వదిలిపెట్టి మీరిద్దరూ ఫ్లైట్ పట్టుకొని ఎక్కడికైనా బయటూరుకి వెళ్ళండి. బయటూరుకి వెళ్తే మిమ్మల్ని ఫాలో అవుతూ రాడు కదా ఈ అభయ్, సుల్తాన్, హూ ఎవర్ హీ ఇస్. అభయ్ అయితే తప్పకుండా వస్తాడు. ఐ అగ్రీ, కానీ అతను అభయ్ కాదు కదా. విజయ్, గోవా, డార్జిలింగ్ ఎక్కడికైనా పోవచ్చుగా. అసలు ఇండియాలోనే వద్దండి, మీరు విదేశాలకు వెళ్ళండి. సరిపోయింది. ఇలా చూడండి, నేను కమాండోని, ఎవరెవరికో భయపడి ఊరుదులు దేశానదులు పారిపోలేను. వాళ్ళ ఇఫ్ యు ఇన్సిస్ట్, హౌ అబౌట్ ఊటీ? వై ఊటీ? ఎలాగో అక్కడ మన ఇల్లు అమ్మితే రిజిస్ట్రేషన్ కున్నూరు వెళ్ళాలి. సో ఐ థాట్ ఐ కంబైన్ బోత్. వాట్? ఓకే ఓకే, కానీ ఆర్మీ డే పరేడ్ అయిన తర్వాత వెళ్ళడం కుదురుతుంది నాకు అక్కడ. ఆఫ్ కోర్స్, హీస్ బీయింగ్ ఆనర్డ్ ఆన్ ఆర్మీ డే పరేడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. On the 3rd of December 2000, Major Vijay Kumar of 51 Special Action Group killed 14 militants and rescued 6 foreign nationals in the Kashmir Valley. For this gallant act, he is being awarded the Sena Medal for gallantry. కేర్ఫుల్ ప్లీజ్. నీకేం కాలేదుగా? ఏం కాలేదు కదా నన్ను అడగాలి. సారీ చెప్పడం వదిలేసి కేర్ఫుల్ అట కేర్ఫుల్. మళ్ళీ ఇటువైపు వస్తారా? అవును, సారీ. దెన్ ఐ రిపీట్, బీ కేర్ఫుల్. మామూలు వాళ్ళ కాళ్ళు తొక్కితే పర్వాలేదు, తను కడుపుతో ఉంది, జాగ్రత్త. అరే, ఆ అమ్మాయి కడుపుతో ఉందన్న విషయం నాకెలా తెలుస్తుంది? ఇంకా సేపట్లో మైక్ లో అనౌన్స్ చేయమని చెప్తాను. చెప్పు. Look at her. ఏంటి ఏంటి తెచ్చు? ఏమైంది? తంతున్నాడు. ఎవరు? నా బాబో పాపో. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ మూమెంట్. కడుపుల బాబు కదులుతున్నాడు. ఎవరైనా వింటే దిష్టి తగులుతుంది. అరవకు. ఎక్కడికి వెళ్తున్నావు? Thank you. You're welcome.
రాంగ్ నంబర్. ఆ గాడిద ఎక్కడ? ఎక్కడో తలుపుందా? టూ మెనీ డోర్స్, బ్లరీ కన్ఫ్యూజన్. అరవకు, చచ్చిపో, బతుకుతావు. ఓకే? సారీ. రిపేర్లు చేస్తే చాలండి, 20 లక్షలు ఎక్కువ వస్తాయి. మీ మావయ్య గారు కూడా చెప్తుండేవారు, పాపం పోయారు. 3 పార్టీలు రెడీ అండి, అందులో బాంబే పార్టీ ఊటీలోనే ఉంటున్నారు. సరే, మీరు రాగానే మాట్లాడి సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. సరే అండి, తప్పుగా అనుకోకండి, నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది, నేను ఇక్కడే ఉంటాను. సారీ మేడం. లవ్లీ హౌస్, దీని ఎందుకు అమ్మడం? రెనోవేట్ చేసి మన హాలిడే హోమ్ గా ఉంచుకోవచ్చు కదా. No. ఏ? Too many bad memories. ఏమండో, అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మెట్లు కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి. ఇక్కడి నుంచి నేను చేస్తున్నారు. గెట్ అవుట్. మా నాన్న స్టడీ ఇది, కొంచెం బుక్స్, చాలా బోజు ఉంటుంది. ఉండు ఉండు ఉండు. మా రూమ్ మేడ మీద. టైం ట్రావెల్ చేసినట్టుంది, ఏది మారలేదు. ఇక్కడ 2 చిన్న టేబుల్స్ ఉండేవి, నాకు అభయ్కి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు సరిగా రాలేదంటే అభయ్ దాన్ని అల్మార్ కింద దాచిపెట్టేవాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ బీడీనా? మహాల్లరి గళం మేము. ఇక్కడ ఒక పలక ఉండేది, దాన్ని I don't believe this. What? ఇదేంటి ప్రోగ్రెస్ రిపోర్టా? అభయ్ డైరీ. ఈరోజు 18 మే 1972. ప్రియమైన డైరీ, ఈరోజు ఆ శని ఇంట్లోకి వచ్చేసింది. ఎవరు? మా పిన్ని. మా నాన్నకి ఆవిడకి చాలా రోజులుగా సంబంధం. మా అమ్మ అందువల్లే ఆత్మహత్య చేసుకుంది. మా అమ్మ పోయి 2 నెలలు కూడా కాలేదు, ఆమెను మా నాన్న ఇంటికి తీసుకొచ్చేశారు. నాకు క్లియర్గా అర్థమైంది, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి చిన్న దెయ్యమని. అభయ్, విజయ్, కిందకి రండి. ఇక నుంచి ఈవిడే మీకు అమ్మ, నా న్యూ వైఫ్. భక్తితోనూ ప్రేమతోనూ చూసుకోండి. ఓకే?
కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. తన ముఖంలో కపటం, నోట్లో సిగరెట్ వాసన, వీటిని బట్టి అర్థమైంది తన ఎలాంటిదో. జూన్ 20, ప్రియమైన డైరీ. నాన్నెప్పుడు మమ్మల్ని పట్టించుకోకుండా దాంతోనే గడిపేవాడు. ఇద్దరు పగలు రాత్రి తాగుతూనే ఉండేవారు. ఎవరాదే? Stop it! No! Stop the bloody nonsense! నోరు మూసుకోవే. నీ గురించి నాకు తెలీదు. ఆగస్ట్ 20, ప్రియమైన డైరీ. ఆకర్షణ తగ్గే కొద్దీ కామం గొడవగా మారడం మొదలయ్యింది. కానీ ఆ గొడవ ఈ రోజు రాత్రి శృతి మించింది. ఆ శని ఈ రోజుతో వదిలిపోతోందని దేవుడికి మనసులోనే నమస్కరించాను. ఆ దేవుడికి ఇంకా మా మీద దయ రాలేదు. అది ఇంట్లోంచి పోలేదు. అక్టోబర్ మా కళ్ళకి హీరోలా కనిపించాడు. నవంబర్ 3, ప్రియమైన డైరీ. ధనుష్ కోటి, విజయ్, నేను మొదటిసారిగా బీడీ కాల్చా. వాసన వస్తుందిరా. చూడు. ఆ రోజే మొదటిసారిగా ఆ శని తప్పు చేస్తుండగా మేము చూసాం. ఎవరు నేను చెప్పలా అది చెడ్డదని? ఎవరు ఎప్పుడైనా ఒకసారి మా మావయ్య వచ్చినప్పుడు, బాయ్స్ డోంట్ కంప్లైంట్ టూ మచ్, ప్రేమగానే చూసుకుంటున్నారుగా, అడ్జస్ట్ అయిపోవడమే మంచిది. మీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వగలరేమో కానీ మేము అడ్జస్ట్ కాలేము మావయ్య. అబే షడప్, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు మావయ్య. లంచ్ ఇస్ రెడీ. ఈ వేషాలని మీలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడే మావయ్య మీరు వెళ్ళిపోగానే ఇది రాక్షసిగా మారుతుంది. మీరు మమ్మల్ని తీసుకెళ్ళిపోండి మావయ్య. ఈ ఇల్లు మందే అని కోర్టులో కేసేద్దాం. మేము ఈ నరకం నుంచి బయటపడే ఒక్క అవకాశం లేకుండా చేశాడు మావయ్య. నేనేం పిల్లల్ని వద్దనుకునేవాడిని కాదు. ఒకరు పుడతారనుకున్నాను. నా కర్మ కాలి కవల పిల్లలు పుట్టారు. సిగరెట్ మీరు ఆశపడ్డట్టు పెంచడానికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళండి. నేనే వద్దనడం లేదు, కానీ నా ఇష్ట ప్రకారం పెంచడానికి నాకు ఒక అబ్బాయి కావాలి. నాకు రైట్స్ ఉన్నాయి. ఓకే, మీకు పూర్తి హక్కులు ఉన్నాయి తెలుసు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళని డిసైడ్ చేసుకునేవ్వండి. అభయ్, విజయ్. నా భవిష్యత్తును ఒక చిల్లర కాయిన్ నిర్ణయించింది. విజయ్ అదృష్టవంతుడు. అమ్మ ప్రసవించే సమయంలో కూడా విజయ్ను ముందు పంపించి ఆ తర్వాతే నేను ఈ లోకంలోకి వచ్చానట. కవల పిల్లల్లో రెండో వాడిగా బయటకు వచ్చిన వాడే మొదటి రూపం దిద్దుకున్నది. తమ్ముడు అదృష్టవంతుడు. ఇప్పుడు కూడా అంతే, తమ్ముడికి అనుకూలంగా బొరుసు పడింది. పత్రికల్లో పురుగుల మందు తాగి చనిపోయిన వారి గురించి చదివాను. నాకు మాత్రం చావు రాలేదు, వాంతొచ్చింది. He is very lucky. God is great. 1 minute. Yes. Take care of him. స్కూల్లో అబ్బాయి యాక్టివిటీస్ బాగున్నాయా? లేదు డాక్టర్, స్కూల్లో కూడా ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడంట. టీచర్ చెప్పారు. యూ బ్లడీ రాస్కల్. సానుభూతి సంపాదించడానికి ఆడే ఆత్మహత్య నాటకాలు నా దగ్గర కాదు. నీకు నిజంగా చావాలంటే నాతో చెప్పు, నేను దారి చూపిస్తాను. అర్థమైందా? మళ్ళీ స్కూల్కి నామం పెట్టడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు. కరెక్ట్గా సాయంత్రం అయితే జ్వరం వస్తుంది. మరుసటి రోజు స్కూల్ మొదలవగానే తగ్గిపోతుంది. అది ఎలాగండి? లేచి వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయమనండి, రోగం కుదురుతుంది. స్కూల్ ఎగ్గొట్టడానికి ఇదో సాక? వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేయి. లే. నేను అనుభవిస్తున్న కష్టాలలో నాకుండే ఒకే ఒక ఓదార్పు
మా అమ్మ జ్ఞాపకాలే. అమ్మ అమ్మ అమ్మ. ఆ రోజు రాత్రి జ్వరం ఎక్కువైంది. అమ్మ కల్లోకి వచ్చింది. కళ అనే మొదట అనుకున్నాను. అమ్మ వచ్చింది, మాట్లాడింది. దేనికి బాధపడద్దు, నేనున్నాను. ఏమైనా నాకు చెప్పు. కళ చెదిరిపోతే నువ్వు వెళ్ళిపోతావుగా. పగలెలా మాట్లాడను? ఇది నిజం కాదనుకుంటున్నావా? ఒకవేళ కలే అయినా పగలు కూడా వస్తాను. నేను రాలేకపోతే డైరీలో రాసిపెట్టు, డైరీ ద్వారా మాట్లాడుకుందాం, సరేనా? ప్రియమైన అమ్మ, ఈరోజు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. దానివల్లే వచ్చింది. అమ్మా, చిన్నప్పుడు నాకు తల దువ్వేదానివిగా, ఈరోజు అలా దువ్వవా అమ్మా? అదేడ్చిందిలే, నువ్వు దువ్వమ్మా. అరగంట నుంచి అరిచి చస్తున్నాను, నీకు వినపట్టలేదా? ఇతనికి మలేరియా వచ్చింది. నేను అప్పుడే చెప్పాను. నాన్న నన్ను చెన్నైలతో స్నానం చేయమన్నాడు. అంతా దీని మాట వినే. అభయ్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను వస్తాను. ఐఎమ్ సారీ అభయ్, వెరీ సారీ. నన్ను క్షమిస్తావు కదా? జయంతి, మలేరియా రావడం మంచిదైంది. అమ్మ నాకు ఇంకా దగ్గరైంది. ప్రేమ అభిమానం కరువైన నరకం లాంటి ఇంట్లో అమ్మది నాది ఒక స్వర్గలోకం, ఒక స్వప్నలోకం. జనవరి 17, ప్రియమైన డైరీ. అమ్మా, నాన్నకి ఈరోజు రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది. నాన్న 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 అభయ్, నాన్న చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. నాన్న అమ్మా. దిగులు పడకు నాన్న, ఆయన నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి అదేం చేస్తుందో చూడు పో. హలో, హీస్ డైయింగ్. నేనేమైనా రాయించుకోవాలా? నేనేం చెప్పినా అతను వింటాడు. నువ్వే కదా లాయర్వి, నువ్వే చెప్పాలి. బిల్లు రాయించుకోవాలా లేదా లెటర్ ఏదైనా రాస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం? డాక్టర్ని పిలవమంటే లాయర్ని పిలుస్తావా? దెయ్యమా? ముందు నువ్వు చావాలరా, నువ్వు చావాలి. చెప్పు నాన్న. కొట్టొద్దని చెప్పు నాన్న. అమ్మా అమ్మా. అమ్మా, ఇప్పుడు నాన్న కూడా నీ దగ్గరికి వచ్చేసారా? మరి నేను మాత్రం ఒంటరిగా ఎలా ఆ రాక్షసుతో ఉండగలనమ్మా? నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ఇప్పుడొద్దు, నేను పిలిచినప్పుడు రా. నువ్వు కూడా వచ్చేస్తే విజయ్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు నీకో పనుంది.
రాయించుకోలేదు. అభయ్ చేసిన గొడవ వల్ల ఏం రాయించుకోలేకపోయాను. ఈలోగా వాడు చచ్చాడు. ఆస్తంతా మనకే వస్తుందని చెప్పేవి ఇప్పుడేం చేయాలి చెప్పు. 1 సంవత్సరం వాడితో పడుకునేది వేస్ట్ అయింది. ఐమ్ టెలింగ్ హిస్ డెడ్. ఐమ్ ఫినిష్డ్. నేను చావనరా. నేను చావను. I will live on. జనవరి 19. ప్రియమైన డైరీ. అమ్మా, ఇల్లంతా శుభ్రం అయ్యింది. కొంచెం శవం వాసన అంతే. ఎవరు తలుపులు తెరవడానికి వీల్లేదు. ఇది నా ఇల్లు, నా లోకం. నా అనుమతి లేదే ఎవరు లోపలికి రాలేదు. हेलो, यस विजय हियर. कौन? हेलो, हेलो, यस यस सर, सर विजय हियर. यस सर, నేను ఎప్పుడు చెప్పాను కదండి, అది కరెక్ట్ అండి. అభయ్, హలో హలో. ఎవరు? పోలీస్ కమిషనర్. అభయ్ ప్రాణాలతో ఉన్నాడని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అభయ్? యా. హలో సార్, సిగ్నల్ వీక్గా ఉంది ఇక్కడ. కున్నూరు పెరెడ్ గ్రౌండ్లో. రెండు చోట్ల కరెక్ట్గా నేను వెతుకుంటూ వచ్చినవాడు మూడో చోటికి రాకుండా ఉంటాడనుకుంటున్నావా? కాదు విజయ్, అది ఐ డూ. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఫర్ ఆల్ యూ నో, మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటుంటే వాడు అక్కడ బయట నుంచి మనం చూస్తుంటాడు. యూ రియలీ డోంట్ నో అభయ్ ఫుల్లీ వెల్. ఐ డూ. కమ్ ఆన్. ఈ రోజు బాంబే పార్టీతో మాట్లాడతాను, మీరు రేపు వస్తారా? వద్దు, మేము రేపే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్. అబ్బాయి అబ్బాయి, పిదుగు పిదుగు. వెళ్ళి రైట్ లో తిరగండి. ఏంటి? కాదు, ఎవరో మాట్లాడినట్టుంటేను. నేనే డ్రైవర్తో మాట్లాడుతున్నాను. ఏమైంది? నో, నథింగ్. తీసుకెళ్ళిపోయింది రాక్షసి. ఏంటి ఏంటి తీసుకెళ్ళిపోయింది? నా డైరీని. డైరీయా? కథలో వినే ఉంటావు. రాక్షసుడి ప్రాణ చిలకలో ఉంటుంది. చిలక నలిపేస్తే రాక్షసుడు చచ్చిపోతాడు. తీసుకెళ్ళిపోయింది నా డైరీని. నా ప్రాణం ఏముంది అందులో? రాక్షసి. విజయ్, ఈ డైరీ నువ్వు కూడా చదివావు కదా. ఇవి కేవలం పిచ్చి రాతలు కావు, ఒక పసివాడి ఆక్రందనలు. నీకు తల్లి ప్రేమ మరీ ఎక్కువగా ఉంటే దాన్ని ఈ బేబీకి మాత్రం రిజర్వ్ చేసి ఉంచు. అభయ్ ఓ హంతకుడు. మీరు హత్యలు చేస్తున్నారు, వాటికి మెడల్స్ తీసుకుంటున్నారు. ఇదే న్యాయం? న్యాయం? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అభయ్కి హత్య చేయడం అనేది ఓ హాబీ.
నాకు డ్యూటీ. ఐ సఫర్ మై కిల్లింగ్స్ మ్యామ్. డోంట్ షౌట్. ఓకే ఐఎమ్ సారీ. నేను చంపేటప్పుడు లోపల నేను చస్తూ ఉంటాను. కానీ అభయ్ లిసన్ టు మీ. వాట్ ఆర్ యు? ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చెప్పండి. వాడికి కావాల్సింది నా ప్రాణాలే కనుకైతే క్షమించడానికి కూడా ప్రయత్నిస్తాను. కానీ నీకు మన బిడ్డకి వాడు అపకారం తలపడితే వాడు తోడబుట్టిన వాడైనా సరే అయినా సరే చంపాల్సి వస్తుంది. యా 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 సార్, మిమ్మల్ని కలవడానికి ఒకతను వచ్చాడు. ఎవరు? మిమ్మల్ని చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నాడు. చూడబోతే పిచ్చివాళ్ల ఉన్నాడు. పేరు తెలీదు సార్. ఇక్కడివాడే. లోపలికి రానివ్వం. కానీ మీ పేరు చెప్పాడు, అందుకని. ఓకే నేను వస్తాను. ఓకే సార్. నేను వెళ్ళి చూసొస్తా. వెయిట్ లాక్ చేసి తాళం. నేను స్నానానికి వెళ్తున్నాను. ఏంటి సార్? You lost your key? I will open it for you, sir. Here you go, sir. Thank you. Welcome, sir. Hey! ఇతనే సార్. సార్ నన్ను గుర్తుపట్టాలా నన్ను? ధనుష్ కోటి. ఎక్కపోచి ఏంట్రా? ధనుష్ ఎక్కడుందో చూడమా ప్లీజ్. Sorry. సారీ సార్. ఆల్ రైట్. ఏం సార్, కీ దొరికిందా? ఏ కీ? మీ రూమ్ కీ సార్. నేను హౌస్ కీపింగ్ సార్. ఇప్పుడే మీ రూమ్ కీ ఓపెన్ చేశాను కదా సార్. గుడ్ నైట్ సార్. ఇన్స్పెక్టర్, బండిలో మనిషి ఉండాలి. నో ఛాన్స్. ఐ నో దట్, బట్ బాడీ లేదు సార్. ఆర్ యు షూర్? ష్యూర్. Hello. Yes. Ask him to wait. I'll come. నాన్న వచ్చాట, వెళ్ళొస్తాను. తేజు, భయపడకు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ, ప్లీజ్.
ఇప్పుడు వచ్చేస్తాను. విజయ్, బయట సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ఎందుకైనా తలుపు లాచ్ వేసి ఉంచుకో. ఇప్పుడు వచ్చేస్తాను. Where are you guys? Waiting for you, sir. Oh, thanks. ఒక మనిషిని కంట్రోల్ చేయలేమా? ఇంత పోలీస్ సెక్యూరిటీ ఉంది, మనం ఇద్దరం కమాండోలో ఉన్నాం. మన ఇద్దరం కమాండోలమే, కానీ అభయ్ ఓ ఫుల్ బెటాలియన్. సార్, మీరు భయపడే లెవెల్కి వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హిమ్? అభయ్ తన చరిత్రలో భయం అనే మాట ఎరగడు. దట్ మేక్స్ హిమ్ సో స్పెషల్. నాకు కొంచెం భయం ఉంది, అది తేజు గురించి. దట్ మేక్స్ మీ వీకర్ అండ్ నాట్ సో స్పెషల్. స్టాఫ్ ఎంట్రన్స్ ఎక్కడుంది? అల్లిదే సార్. బని ఇక్కడ ఉంది ఎంట్రన్స్ ఇదే సార్. చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి సార్. అదే నాకు భయంగా ఉంది. కెప్టెన్, మేము ఎయిర్పోర్ట్ వెళ్ళే వరకు కీప్ అన్ ఐ ఆన్ ది ఫైర్ లెఫ్ట్. ఐఎమ్ కన్సర్న్. రైట్ సార్. సార్, యూ నీడ్ ద గన్. లేదు, లోపలికి వచ్చి రైట్ సార్. యూ బ్రాట్ ఎనీ ఎక్స్ట్రా క్లిప్స్? ఉన్నాయి సార్, 4. గుడ్. ఇది స్టాఫ్ ఎంట్రన్స్ సార్. ఇందులో ఎవరెవరు? Did you see him? No, sir. Men, ready, sir. సార్, ఆ గుండె 3 లిఫ్ట్లోనే వెళ్ళాడు. 10th floor security, 10th floor security, come in. 10th floor security. Standing by, sir. Over. Now listen carefully. Okay, 10th floor లో సర్వీస్ ఎలివేటర్ ఉంది. సర్వీస్ ఎలివేటర్, ఈ ఫుడ్ అవి తీసుకొచ్చే ఎలివేటర్. ఆ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళండి. నడవకండి, పరిగెత్తండి. ఓవర్. సర్వీస్ ఎలివేటర్ దగ్గరికి వెళ్తున్నాం సార్. ఓవర్. హోల్డ్ ఇట్. ఆర్ యు ఆర్మ్డ్? ఆర్ యు ఆర్మ్డ్? ఓవర్. ఎస్, ఐఎమ్ ఆర్మ్డ్ సార్. చేతిలో పిస్టల్ ఉంది. ఓవర్. గుడ్. బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్. లిఫ్ట్ లో వచ్చేవాడు చాలా డేంజరస్ ఫెలో. స్టాండింగ్ బై సార్. ఓవర్. సార్, లిఫ్ట్ వచ్చింది సార్. ఓవర్. అండ్ ఓవర్. లిఫ్ట్ లో ఎవరు లేరు సార్. ఓవర్. ఓకే, లిఫ్ట్ లోపలికి చూడండి. కేర్ఫుల్లీ. ఓవర్. ఓకే సార్. ఓవర్. లిఫ్ట్ మీద లోపలికి వెళ్తున్నారు సార్. ఓవర్. ఓకే మేనన్, ఐ నీడ్ ది గన్ నౌ. ప్లీజ్ సార్. 11వ ఫ్లోర్ నుంచి 10వ ఫ్లోర్ కి రావాలని ట్రై చేస్తాడు, రానివ్వకండి. ఐఎమ్ కమింగ్ దేర్. ఓకే సార్. ఓవర్. రాజేష్, నువ్వు కింద సార్. ఫైర్ ఎగ్జిట్ సార్. సారీ సార్, పైన ఉన్నాడు సార్. విజయ్ సార్, హెల్మెట్.
Put your hands up. That's better. ఇది కొట్టుంది మళ్ళీ 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 అమ్మా 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 అబ్బాయి వద్దురా వచ్చే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా వద్దు నాన్న విజయ్ 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 Take her to safety. Yo, go, 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 go. Come this side. Madam, go that side. నేను చెప్పేది Vijay sir, Get back. are you all right? Sir, Vijay sir, sir, Vijay sir.
No, 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 no! Oh! Push! No, wait! Hey, wait! ఏంటి చావంటే భయమా? ఎవరికి లేదు? నాకు నాకు లేదు. నేను మృత్యువుతో ఆడుకునేవాడిని. నాకు చావంటే భయం లేదు. నేను భయం లేని అబ్బాయిని. సరే సరే, నువ్వే గొప్పవాడివి. పైకి రా, పైకి రా. అబ్బాయ్, పడ్డ కష్టాలు చాలరా. అమ్మ దగ్గరికి వచ్చేరా. రా నాన్న. ఆయన నా రక్తం పంచుకున్న తమ్ముడు, కింద నాకు రక్తాన్ని పంచి జన్మనిచ్చిన తల్లి. అభయ్ కుమారా, అభయ్ కుమారా, ఎక్కడికి వెళ్తావు అభయ్ కుమారా? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. మా అభయ్, ఇక్కడున్నా నాన్న. అమ్మ దగ్గరికి వచ్చే రారా నాన్న, రా. ఇంకా కొంచెం పనుంది, లేకుండా దానివల్ల విజయ్ పడిపోతాడమ్మా. అదక్కడ లేదు, ఇక్కడికి వచ్చి నన్ను వేధిస్తోందిరా. అప్పుడు అది అక్కడ అది అమ్మాయి కాదురా. ఇలా చూడు, ఇక్కడుంది. ఇది ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదే. అభయ్, నో! చెప్పేది విను అభయ్, ప్లీజ్. నువ్వు భయపడద్దు, నీకేం కాదు. ముందు దీని సంగతి చూసి నీ పెళ్ళానికి సారీ చెప్పు. అభయ్, అది కింద పడే. ప్రాణాల మీద ఆస్తుంటే నేను చెప్పినట్టు విను. నువ్వెవర్రా నేనుండాలో పోవాలో నిర్ణయించడానికి? నేనే నిర్ణయిస్తా. పడిందిరా బొమ్మ, చూడు. అభయ కుమారా, అభయ కుమారా, మృగాల జాతిని పుట్టిన మనిషి, దైవజ్యోతిలో కలిసేవా?
కంగ్రాచులేషన్స్ మిస్సెస్ అండ్ మిస్టర్ విజయ్. కవల పిల్లలు పుడతారు. కంగారు పడుకో. ఈ పిల్లలకు ఆ పరిస్థితి రాదు, ఎందుకంటే వీళ్ళకి మంచి అమ్మా నాన్న దొరికారు. నువ్వు, నేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.